కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం మారుమూల గ్రామమైన రామాపురంలో 20 సెప్టెంబర్ 1924లో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు అనే ఒక కుర్రాడు సినిమా రంగంలో నక్షత్రమై నటనా కాంతులు వెదజల్లుతాడని, అజరామరమైన పాత్రలతో అశేష జనవాహిని గుండెల్లో నిలిచిపోతాడని అప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు. ఏఎన్ఆర్ పరమనాస్తికుడు, కానీ భక్తుల పాత్రలతో అదరగొట్టాడు, జీవించాడు. ఆ ఆసక్తికరమైన విశేషాలేంటో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు తెలుగు సినిమా రీల్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అక్కినేని నాటకాల మీద ఉన్న ఆసక్తితో 1941లో ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుగా పరిచయం అయ్యాక కూడా ఎవరూ ఊహించలేదు ఈయన తెలుగు సినిమా రంగానికే ఒక మూల స్తంభం అవుతాడని. 3 సంవత్సరాల అనంతరం 1944లో శ్రీ సీతారామ జననం సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా తెరపైకి వచ్చాక కూడా ఎవరూ అనుకోలేదు. కానీ 1948లో వచ్చిన బాలరాజు సినిమా తెలుగులోనే మొదటి రథచోత్సవ చిత్రంగా ఆడడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా అవతరించి 3 తరాల ప్రేక్షకుల ఆదరాభిమానాలను చేజిక్కించుకున్న మహానటుడు లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు. ఎక్కువగా చదువుకోలేదు, కానీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం ఔపోసాన పట్టాడు. నాస్తికుడు, కానీ పరమ భక్తుడి పాత్రలకే జీవం పోసిన సజీవ నటుడు, నట సామ్రాట్. తెలుగు సినిమాల్లో 1961లో వచ్చిన ఇద్దరు మిత్రుడు చిత్రంలో ద్విపాత్రాభినయం అంటే డబల్ యాక్షన్కి నాంది పలికిన ఈ రొమాంటిక్ హీరో 1964లో వచ్చిన నవరాత్రి చిత్రంలో ఏకంగా 9 పాత్రలు నటించడం విశేషం. ఈ నాస్తిక నటుడు ఏఎన్ఆర్ పోషించిన వివిధ భక్తుల పాత్రల విశేషాలు తరిచూస్తే భలే తమాషగా అనిపిస్తుంది. ఉజ్జయినికి చెందిన సంస్కృత కవి, శివభక్తుడిగా పేరొందిన మహాకవి కాళి యొక్క దాసుడు కాళిదాసుగా ఏఎన్ఆర్ నటించిన చిత్రం 1960లో రిలీజ్ అయింది. ఒడిశాకు చెందిన సంస్కృత కవి, కృష్ణ భక్తుడు, భక్త జయదేవుడిగా అక్కినేని నటించిన ఈ మూవీ 1961లో విడుదలైంది. కర్ణాటకకు చెందిన చెన్నకేశవ దేవాలయం అమరశిల్పి జక్కనగా నాగేశ్వరరావు నటించిన మూవీ 1964లో వచ్చింది. తమిళనాడుకు చెందిన తమిళ వైష్ణవ సన్యాసి నారాయణుడి భక్తుడు విప్ర నారాయణగా ఏఎన్ఆర్ నటించిన మూవీ 1954లో వచ్చింది. తుకారాం మహారాష్ట్రకు చెందిన పాండురంగడి భక్తుడు, భక్త తుకారంగా అక్కినేని నాగేశ్వరరావు పోషించినటువంటి పాత్ర 1973లో విడుదలయ్యింది. అనితర సాధ్యమైన నటనతో ఒదిగిపోయి నిజంగా ఆ మహావ్యక్తులే కళ్ళెదుట ప్రత్యక్షమైనట్టు కళాత్మక ఆధ్యాత్మిక భావనల్ని ఒలికించిన మహానుభావుడు ఏఎన్ఆర్. భారతదేశంలో అన్ని ప్రాంతాల భక్తుల పాత్రల్ని అవలీలగా పోషించిన మహోన్నత నటుడు ఆయన. ఈ పాత్రలన్నింటినీ ఒక నాస్తిక భావాల నటుడిచే పోషింపజేయడం ఆ దైవలీలగాక మరొకటి ఏముంటుంది. తన మంచితనం, దాతృత్వం గుణాలతో గుడివాడలోని ఓ కళాశాలకు నిస్వార్థంగా పేద పిల్లల చదువు కోసం విరాళం అందిస్తే ఆ కళాశాలకి ఏఎన్ఆర్ కాలేజ్ అని నామకరణం చేయబడడం ఆ దైవకృప కాక మరింకొకటి ఏముంటుంది. ఇప్పటికీ ఇన్ని భక్తుల పాత్రలు నటించిన నటుడు ప్రపంచంలో ఏ భాషలోనూ కానరాడు. ఆ క్రెడిట్ ఒక్క అక్కినేని నాగేశ్వరరావుకే చెల్లింది. అందుకే ఏఎన్ఆర్ మహానటుడు, మహానుభావుడు, మహోన్నతమైనటువంటి నటుడు. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు సినిమా రీల్ ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు. అందుకు ఛానల్ని లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. డోంట్ మిస్ బెల్. యువర్ యూట్యూబర్ ఎనుగంటి వేణుగోపాల్.